ముస్లిం సామాజిక వర్గం దేశవ్యాప్తంగా వరుసగా ప్రయోగాలు చేస్తుంది. ఆ ప్రయోగాల్లో కర్ణాటకలో సక్సెస్ అయింది. ముస్లిం సమాజం అంతా కాంగ్రెస్ కోటేయాలి, బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలి అని ఇచ్చినటువంటి పిలుపు, బీజేపీని తట్టుకోగలగాలంటే కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ని గెలిపించాలి అని ఇచ్చినటువంటి పిలుపు నాడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైంది. ఎందుకంటే హిందువులు కులాల వారీగా, ప్రాంతీయ పార్టీల వారీగా లేదా జాతీయ పార్టీల వారీగా విడిపోయి ఓట్లేస్తారు. బట్ ముస్లింలు పోలరైజ్ అయ్యి ఆ రోజున ఓటేశారు. ఒకప్పుడు 1992 బాబ్రీ ఇన్సిడెంట్ తర్వాత డివైడ్ అయిపోయినటువంటి ముస్లింలు ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీలకు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టినటువంటి వాళ్ళు గత రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత ఎస్పెషల్లీ ముస్లిం సామాజిక వర్గ పెద్దలతో కూర్చుని మాట్లాడిన దగ్గర నుండి క్రమంగా ముస్లిం పోలరైజేషన్ అనేది జరుగుతుంది. ప్రాంతీయ పార్టీలని ముస్లిం ఓట్లు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ వైపుకి టర్న్ అవుతూ ఉన్నాయి. తెలంగాణలో కూడా అదే సక్సెస్ అయింది. ఎంఐఎం పోటీ చేసిన చోట పోయిన మినహా మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన